పెహల్గాం వైఫల్యం చెందిందని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ దాడి వల్ల మన నిఘా పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఏజెన్సీస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఐబీ కానీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ, ఈ మూడు కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి క్రోడీకరిస్తూ ఉంటాయి. అది కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, పారామిలిటరీ దళాలు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, ఇన్ని యంత్రాంగాలని, పోలీసుల్ని, ఇంతమందిని కళ్ళు కప్పి వాళ్ళు ఎప్పుడొచ్చారు, సంఘటన ఏ విధంగా నిర్వహించారు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము, నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మీ ఏజెన్సీస్ కానీ, సంబంధించినటువంటి భద్రతా వైఫల్యాన్ని కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి తక్షణం రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. రెండో ప్రధానమైనటువంటి అంశం, జరిగినటువంటి యావత్ అంశాన్ని కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి దాంట్లో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద ప్రభుత్వం ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు